నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగం చేమదుర్గాను శ్రీ అనిల్ గారు, శ్రీమతి పద్మజ గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాసు లక్ష్యంగా 65 మంది నిరాశ్రయులకు ఆకలి తీర్చడానికి సాయిబాబా ఆశీస్సులతో శ్రీ అనిల్ గారి పుట్టినరోజు శుభ సందర్భంగా అనగం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ అనిల్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరో చెప్పుకలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ సోదరి శ్రీ అనిల్ గారు. అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీకు అమ్మగారు ఆశీస్సులు, నాన్నగారు ఆశీస్సులు, అత్తయ్య గారు ఆశీస్సులు, మామయ్య గారు ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యుల అందరి తరఫున మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మా ఆశ్రమం తరఫున మీకు బర్త్డే విషెస్ అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అనిల్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ. May God bless to you, may God bless to you, may God bless to you Anil sir garu, happy birthday to you. Happy birthday sir, thank you so much. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ అనిల్ గారికి, శ్రీమతి పద్మజ గారికి చిరంజీవి, ద్విదేశ్ గారికి, శ్రీ నీలాద్రి గారికి, శ్రీమతి ఇందిరా గారికి చిరంజీవి, లలిత లోలిని గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటితర ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసంగం దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి పద్మజ గారికి, శ్రీమతి ఇందిరా గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు, దుర్గాదేవి దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కురుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర మరియు పుష్పలమ్మ గారికి పాదాయ వందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగని కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తున్న 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీమతి పద్మజ గారు, శ్రీ అనిల్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు స్వీటు, జిలేబీ, అలాగే ఫ్రూట్స్, వాటర్ మిలన్, అలాగే పాపడు, అలాగే రైస్, అలాగే ఆలూ కర్రీ, టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ సుఖీభవ.